అడుగమ్మా. నా చిట్టి తల్లికి ఏం కావాలో చెప్పు, మాటిచ్చాను. డౌటే లేదు, ఇదేదో చాలా పెద్ద ప్లాన్ వేసినట్టుంది. ఏంటమ్మా ఆలోచిస్తున్నావు? అడుగమ్మా. పెళ్లికి నా మేనత్త రావాలి నాన్న. సుభద్రతకి ఆహ్వానం పంపించండి నాన్న. పెళ్లిలో అందరూ ఉన్నట్టే నా అత్త కూడా ఉండాలి నాన్న. నేను కోరుకున్న బహుమతి ఇదే నాన్న. చెప్పండి నాన్న. పిచ్చి పిచ్చిగా ఉందా? ఏం కోరిక కోరుతున్నావు నువ్వు? ఆడపిల్లవి కాబట్టి ఆగిపోయాను. ఇంకోసారి లాంటి అర్థం లేని కోరికలు కోరావంటే ఏం చేస్తారో నాకే తెలీదు. మాటిచ్చావు నాన్న, తప్పుతావా? కోరకూడని కోరిక కోరావు. ఎలా నిలబెట్టుకోమంటావు? ఎలా నిలబెట్టుకోమంటావు? అది కోరిన దాంట్లో తప్పే ఉందిరా. ఇప్పటికైనా సుభద్రకి మోక్షం కలిగించరా. శిక్షించమని అడగండి, గరుడ పురాణంలో కంటే దారుణంగా శిక్షిస్తా. కానీ మోక్షం కలిగించమని అడిగితే ఎవ్వరిని నేను క్షమించను. పద్దు, ఆయన అడిగింది కాదనరని అలసి తీసుకోవడం పద్ధతి కాదు. నాన్నకు నచ్చంది కోరడంలో అర్థం లేదు. అయితే ఇచ్చిన మాట తప్పినట్టు ఒప్పుకోమని చెప్పు. పద్మావతి, ముద్దుగా చూసుకుంటున్నానని హద్దులు దాటద్దు. సార్, కూతురు కోట్లు అడగట్లేదు, అలా అని కోటలు కూడా అడగట్లేదు. కాదనకండి సార్. కోటలు అడిగితే మాట మాట్లాడకుండా ఇచ్చేస్తా. కోరింది ఇవ్వకుండా ఎన్ని మాటలిస్తే ఏం లాభం బా? రేయ్! ఎక్కువ మాట్లాడితే చంపేస్తా. బలరాముడు కుటుంబం కోసం, ఊరి కోసం ఎంతలా బతుకుతున్నాడో, శత్రువు నాశనం చూడాలని అంతకంటే ఎక్కువ బతుకుతున్నాడు. ఆ విషయం మీకు తెలీదా? మరి తెలిసి ఎందుకింత సాహసం చేస్తున్నారు? ఆ కోరిక తప్ప ఇంకేదైనా కోరుకో. నాన్నగారు, పద్దుని బాధ పెట్టకండి. తను అడిగిన దాంట్లో తప్పే ఉంది. అవును నాన్నగారు, చిన్నప్పటి నుంచి అన్నీ ఇచ్చారు. మెట్టినింటికి వెళ్లబోయే ముందు ఈ చిన్న కోరికను తీర్చకుండా పంపించేస్తే జీవితాంతం బాధపడుతుంది. చిన్న కోరిక? అది చిన్న కోరిక ఎలా అవుతుంది? ఎలా అవుతుంది? అందరిలో జనంతో వచ్చి ఏదో మూల నుండి చూసి వెళ్ళిపోతుంది. అది ఈ జన్మకి జరగదు. ఈ జన్మకి జరగదు. మీరు వద్దన్న గోడచాటు నుంచి చూస్తుంది. మూల నుండి చూడ్డానికి, అలా చూడ్డానికి పెద్ద తేడా లేదు నాన్న. నువ్వెన్నైనా చెప్పమ్మా, నా గొంతులో ప్రాణం ఉండగాది నా ఇంటికి రావడానికి నేను ఒప్పుకోను. పోనీ నా ప్రాణం పోతుందంటే ఒప్పుకుంటారా? చెప్పండి నాన్న, ఈ పద్మావతి చచ్చిపోతే అప్పుడు ఇంట్లోకి అడుగు పెట్టనిస్తారా? ఏయ్, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఏం మాట్లాడుతున్నావు? చెప్పమ్మా, చెప్పు. నన్ను ఎందుకు ఇలా బెదిరిస్తున్నావు? నాది బెదిరింపు కాదు నాన్న, జరగబోయేదే చెప్తున్నాను. నాన్నగారు, పెళ్ళైపోయిన తర్వాత ఎవరి బ్రతుకులు వాళ్ళవి.
ఆవిడొచ్చినంత మాత్రాన మనకొచ్చే నష్టమేమీ లేదు. ఒప్పుకోండి నాన్న, లేదంటే పద్దు అనంత పని చేసేలా ఉంది. సరే, ఒప్పుకుంటున్నాను. ఏమండి, ఏంటండి మీరు ఒప్పుకునేది? వాళ్ళు మరింటికి రావడం ఏంటి? జానకి, నువ్వు మాట్లాడుకో. చచ్చిపోతానంటుంది. చచ్చిపోతానంటుంది. దీనికి నా మీద ప్రేమ లేకపోయినా దీన్ని కన్న పాపానికి దీని మీద నాకు ఇంకా ప్రేమ ఉంది. అందుకనేది ఎవరిని రమ్మని అడిగిందో ఆ క్షణం దాన్ని నరక్కుండా వదిలేశాను. ఒప్పుకుంటున్నాను. మీ ఇష్టం వచ్చినట్టు చేయండి. చేయండి. కానీ ఒక్క విషయం, ఈ బలరాముడి చెల్లెలుగానో నీ మేనత్తగానో ఏ బంధుత్వంతోనూ అది రాకూడదు. ఒక ఊరి మనిషిగా రావాలి. ఒక ఊరి మనిషిగా రావాలి. అంతే అంతే. గుర్తు పెట్టుకోండి. మీ నాన్న కోపం మీ అమ్మ కోపం పట్టించుకోకూడదే. నీ వలన మీ మేనత్తకి మోక్షం కలిగిందే పద్మావతి. అమ్మా, నాకు చాలా సంతోషంగా ఉంది. ఇదిగో, నేను చచ్చిపోయే లోపు ఈ రెండు కుటుంబాలు కలవడం చూడలేనేమో అనుకున్నాను. ఇప్పుడు జరుగుతుందన్నమాట. దేవుడా! పద్దు, ఇప్పుడు నీకు సంతోషమేనా? నీ సపోర్ట్ వెనుక ఏదో ప్లాన్ ఉంది. అలివేలు, మాట సాయం చేసి మంచి పని చేశావు. ఈ రెండు కుటుంబాల మధ్య ఉన్న దూరాన్ని నీ మాటను ఒక వారధిగా చేసి దగ్గర చేశావు. నీ మేలు లైఫ్ లాంగ్ మర్చిపోలేను. అయ్యో, మనలో మనకి మర్చిపోడాలేంటి బావా? అతను ఎందుకు పిలిచానా అని బాధపడేలా చేస్తానే. నంబర్ 2, వెంకీ సుభద్ర కొడుకుని చెప్పేస్తాను. అన్ని కార్యక్రమాలు విజయవంతంగా పూర్తయ్యాయి. శుభలేఖలు కూడా చేరాల్సిన వాళ్ళకి చేరాయి. బలరాముడి కూతురు పెళ్లి ఘనంగా జరగబోతుందని జనాలు గొప్పగా చెప్పుకుంటారు. ఆగమేఘాల మీద 5 రోజుల పెళ్లి సందడి చూడటానికి బయలుదేరొస్తారు. మంచి సమయం చూసుకొని రచ్చ రచ్చ చేసేయాలి. మావయ్య ఏంటి దొంగ పిల్లిలా బయటికి వెళ్తున్నాడు? నీడలా నాన్న వెంటే ఉండేవాడు నాన్నని వదిలి నక్కి నక్కి దొంగ చూపులతో వెళ్తున్నాడంటే ఏదో తేడా ఉంది. కనిపెట్టాలి.
వైశాలి వైశాలి ఏంటి చిట్టుబాబు ఏంటి ఇలా వచ్చా? నీకు విషయం చెబుదామని వచ్చాను. లోపల పద. మావయ్య రహస్యంగా ఈ వైశాలి ఇంటికి ఎందుకు వచ్చాడు? వైశాలితో పనే ఉంది. ఈ రోజు రాత్రి ఇంట్లో గోరంతాకు ఫంక్షన్ ఉంది. నిన్ను కూడా రమ్మని అక్క నాతో కబురు పంపించింది. ఇదిగా మర్చిపోకుండా వచ్చి కళ్ళరా చూసుకుని సంతోషంగా వెళ్ళమని చెప్పింది. నన్ను రమ్మని చెప్పారా? కాబట్టే కదా నేను నీ దగ్గరికి వచ్చాను. నేను వస్తానంటే నాపై అరుపులతో విరుచుకుపడే జానక్ గారు తనంతటి తాను రమ్మని కబురు పంపారంటే చాలా ఆశ్చర్యంగా ఉంది. ఫోన్లోని కౌరంబింతే యారాలేంటి చెప్పు. జరుగుతున్న నీ కూతురు పెళ్ళో అక్క కూతురు పెళ్ళో తెలీదు. ఒకవేళ నీ కూతురు పెళ్ళి అయితే ఆ పెళ్లి నువ్వు ఎక్కడ చూడలేకపోతావోనని అక్క నిన్ను పిలవమంది. ఇదిగా వస్తావు కదా. రాన్ చిట్టుబాబు గారు, యా ఎందుకు? నిశ్చితార్థం నాడు ఆడవాళ్ళతో నా కూతుర్ని గుర్తుపట్టాలనొచ్చి మరో నిజం తెలుసుకుని భయపడ్డాను. ఏమి నిజం? ఒకరేమో పెళ్లి చేసుకోవాలని ఆశతో ఉంటే మరొకరేమో ఆ పెళ్లిని ఆపాలనుకుంటున్నారు. ఆ విషయాలు నీకెలా తెలుసు? నేనన్ని కళ్ళారా చూశాను. ఇదిగా ఆ విషయాలని మేము చూసుకుంటాం, నీకు అనవసరం. నువ్వు రావాలనుకుంటే రా. ఉం? చూడు, పతి తల్లికి తన కూతురు పెళ్లి చాలా ముఖ్యమైన ఘట్టం కాబట్టి ఆ ఘట్టం నువ్వు చూడాలనేదే అక్క తాపత్రయం. అంతకు మించి ఇంకేమీ లేదు. చూడు, నేను చెప్పాల్సింది చెప్పాను. ఆ తర్వాత నీ ఇష్టం. మావయ్య ఏం మాట్లాడాడు? అసలు మావయ్యకి ఈ వైశాలికి సంబంధం ఏంటి? దానికి కబురు పెట్టావెందుకే? అది ఊసర వెళ్ళిలా నిమిషానికి ఒక రకంగా మారుతుంది. దాని మనసు, బుద్ధి, గుణం ఏవి మంచివి కావు. అదొక కృతజ్ఞత లేని మనిషి. అది నిజం చెప్పదు. అది మన కాళ్ళకి అడ్డమే తప్ప దానివల్ల ఎటువంటి ఉపయోగమూ లేదు. ఈసారి ఆ వైశాలి తనంతటి తానుగా నిజం చెప్పకపోయినా పర్వాలేదు. నిజమేంటో నేనే కనిపెడతాను. ఎలా కనిపెడతావే? దాని కళ్ళను చూసి కనిపెడతాను. బిడ్డను చూసినప్పుడు తల్లి కళ్ళల్లో ఆనందం కనపడుతుంది. ఒక తల్లి మనసు మరో తల్లికే తెలుస్తుంది. ఈసారి ఆ రకంగా కనిపెడతాను. అది నీకంత అవకాశం ఎక్కడిస్తుందే? అది నీకంటే 4 ఆకులు ఎక్కువ చదివింది. నువ్వనుకున్నవన్నీ అయ్యో పనులు కావు. వదిలేమంటావా? నా కూతురెవరో దాని కూతురెవరో తెలుసుకోకుండా, జరుగుతున్నది నా కూతురు పెళ్ళో దాని కూతురు పెళ్ళో కనుక్కోకుండా వదిలేమంటావా? ఎట్టి పరిస్థితుల్లోనూ వదలను. గోరింటాక్ ఫంక్షన్ కి అది రావాలి. దాని కళ్ళను చూసి నేను కనిపెట్టాలి. అంతే. పెళ్లి చుట్టూ ఎన్ని చిక్కుముళ్ళు వేశావురా దేవుడా! రండి బాబు రండి, మా బావింట్లో గోరింతాకు ఫంక్షన్. రండి బాబు రండి. చేతికి పెట్టుకున్నప్పుడు పచ్చగా మెత్తగా ఉంటది, చెయ్యి కొడుకున్నప్పుడు ఎర్రగా ఉంటది. రండి 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 రండి. రాణి మనోహర్ కలుతున్నాడా? మారో చిట్టిబాబు. రండి రండి రండి. ఏరా చిట్టుబాబు, ఆ, 100కు 2 చీరలు అన్నట్టు అరుపులేంటి? నీకు అలాగ అర్థమైందా? పాపం చివరికి చిట్టిబాబు ఇలా మిగిలిపోయాడు. అయ్య బాబే, నా సంగతి సరిగాని నడింపుల సుబ్రగారు పంపు చెట్టు దగ్గర రాత్రి పొట్లూరు రాంబాబుతో ఓ మీ ఎదటి మాట్లాడండి. దొంగ సచ్చినోడా. ఏమండి మనం వెళ్దాం రండి. ఇదిగా చెప్తాను. రమ్మంటున్నానా? వీడు తీసుకెళ్ళడం కాబట్టి అది రాంబాబుతో మీటింగ్ ఏరా చిట్టి, బాగున్నావా? లోపలికి వెళ్ళి నమస్తే అండి. నమస్తే. వెళ్ళండి. అబ్బా నమస్తే అండి. నమస్తే.
రే చిట్టి ఆ. ఇక్కడ నుంచున్నావేంటి అదే ఏం లేదు బా, అందరికీ వెల్కమ్ చెప్తున్నా, వెల్కమ్. లైటింగ్ పని అంతా అయినట్టేగా ఆ, అయిపోయినట్టే బా. అలంకరించుకుంటున్నావా? అందాల బొమ్మ, నీ అత్తని ముఖ్య అతిథిగా పిలుచుకున్నావుగా. ఆవిడొచ్చాక రచ్చ మొదలవుతుంది. అలవేలక్క, ఏంటి? మెహందీ కోన్స్ రెడీగా ఉన్నాయి. ఏవి? అదిగో అక్కడ ప్లేట్లో ఉన్నాయి. సెంటర్లో స్పెషల్గా రెడ్ కలర్లో ఉందే, అది పెళ్లి కూతురికి పెట్టడానికి. సరే, నువ్వు వెళ్ళు. ఓకే అక్క. అయ్యో, తొందరగా రండి. నీకు ఆనందపడ్డానికి తొందరే, అవమానపడ్డానికి తొందరే. 25 తర్వాత అన్నయ్య ఆహ్వానం వచ్చిందండి. ఆయనే స్వయంగా ఇంటికొచ్చి బొట్టు పెట్టి పిలిచినట్టు సంబరపడిపోతున్నావే. అనుమతి ఇవ్వడమే ఐరావతం మీద తీసుకెళ్లినంత ఆహ్వానమండి. తొందరగా రండి మీరు. నీకు బుద్ధి రాదు, నాకు సిగ్గు రాదు. గోడ చాటు నుండి తల దించుకొని చూసే కర్మ ఇకపై ఉండదండి. తలెత్తుకొని దర్జాగా వెళ్ళొచ్చు. అవన్నీ తర్వాత, మీరు ముందు రండి. తొందరగా రండి. ఆ, 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 అక్కడే అయిపోయారండి సుభద్రదిన. రండి 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 రండి. ఆ, బాబాయ్ మీరు రావడానికి పచ్చ జెండా ఊపిన తర్వాత ఇంకా మీకు భయం ఎందుకు? రండి రండి. వాళ్ళ నాగమని చెప్పు చిట్టి. ఏంటి సార్, ఏమైంది? కూతురికిచ్చిన మాట కోసం రమ్మన్నాను. ప్రాణంగా పెంచుకున్న కూతురు ప్రాణం తీసుకుంటుందంటే రమ్మన్నాను. కూతురు మీదున్న ప్రేమతో 25 ఏళ్ల పగని పక్కన పెట్టి రమ్మన్నాను. నేనిచ్చిన అనుమతి గడప దాటి వెళ్లిపోయిన దాన్ని మళ్ళీ గడప దాటి లోపలికి రమ్మనేంత వరకు కాదు. ఫలించని ఆశలన్నీ నిలువెల్లా మోడైనా, దహించిన ద్వేషపు వేడికి జీవితం వాడినా,